లక్ష్మణ ఇట్లా తిరుగు కొంచెం ఇక్కడ చెయ్యి కిందికి పెట్టారా నీ చెయ్యి కిందికి పెట్టు అరే నీ చెయ్యి కింది ఆటో పెట్టా సో ఈరోజు మరి గౌడ్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నీరా కేఫ్ మరి ట్యాంక్ బండ్ మీద ఓపెనింగ్ కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో మరి కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. అలా ఆల్రెడీ ఆబ్కారీ శాఖ మినిస్టర్ విశ్వనాథ శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతోటి కలర్ సత్తన్న కరీంనగర్ ముద్దుబిడ్డ ప్రస్తుతం మనతోటి ఉన్నారు. నీరా కేఫ్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీరా కేఫ్ ఇక్కడ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌండ్ల కొరకు కళ్ళే కాదు నీరే కూడా ప్రతి ఆఫీసరు ప్రతి వ్యక్తి కూడా నీరులో చాలా బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుండడం భావంతో మా ముఖ్యమంత్రి వర్యులు ఈ నీర క్యాంపు ఈరోజు వారు చేసి దాంతోపాటు కూడా గౌడ్స్కు ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. దానిలో భాగంగా నిన్న మాట్లాడే మంత్రివర్యులు సీఎం గారు ఏమన్నారంటే ప్రతి గౌడ బిడ్డ కూడా ఎవరన్నా ఇట్లా ఎక్సైజ్ గురించి కూడా తాడ్చడి పడి చనిపోయిన వారు కూడా వారం రోజులు ఇప్పటినే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ అని చెప్పిండు.
ముఖ్యమంత్రి వారు తెలంగాణకు దేవుడిలాగా, గవర్నర్లకు మాత్రం దేవుడిలాగా అయ్యిండు కేసీఆర్ గారు. అన్ని కులాలకు కూడా అన్నింటిలో భాగంగా ఈరోజు తెలంగాణలో గొప్ప విషయము నీరు అంటే చాలా గొప్ప విషయము. కొబ్బరి నీళ్ళు ఎలాగుంటాయో అలాంటి కొబ్బరి నీళ్ళు లాగా అందరూ బాగుంటున్న భావంతో మా ముఖ్యమంత్రి గారు మా శ్రీనివాస్ గౌడ్ గారు గొప్ప కార్యక్రమం పెట్టినందుకు మా కరీంనగర్ కాదు తెలంగాణ గౌడ్ల పక్షాన చాలా గౌరవంగా ఈరోజు అందరూ వచ్చారు. అదేవిధంగా ఈ పాలసీ కూడా అన్ని జిల్లాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత 10 జిల్లాలు కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా గౌడ్లకు కూడా ఆర్టీసీ కార్మికులకు ఏ రకంగా ఇస్తుండ్రో గౌడ్లకు కూడా ఆ రకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి కూడా ఉపాధి కల్పి అని చెప్పి గౌడ్ల పక్షాన కోరుకుంటున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ. సత్యనారాయణ గౌడు సర్వై పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా, టీఆర్ఎస్ దేవస్థానం చైర్మన్గా నేను మీ అందరికీ గౌడ్లకు తెలియజేస్తున్నాను. మీరు బాధపడద్దు, కేసీఆర్ గారు ఉన్నారు. మన అందరం కూడా గౌడ్లకు ముక్తాది కట్టుకునే వ్యక్తులు కూడా యువత కూడా ఆట నడుపుతున్నారు, యువ పని చేస్తున్నారు. ఆట నడపకుండా కూడా ఈరోజు తాళ్ళు ఎక్కడానికి కూడా ఈరోజు వాళ్ళకు గవర్నమెంట్ ఉపాధి కలిపి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో గౌడ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వారిని అడిగి నీరా కేఫ్ ఓపెనింగ్ మరికొద్ది క్షణాలు ఓపెన్ అవుతున్న సందర్భంగా వారి మాటల్లోనే వారి అనుభూతిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎప్పటి నుంచో కలలుగా అంటున్నటువంటి నీరా కేఫ్ ఈరోజు ఓపెనింగ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఒక చారిత్రకమైన దినము. గత 25 సంవత్సరాలుగా ఈ నీరా కేఫ్ కోసం గౌడ ఐక్య సాధన సమితి, అదేవిధంగా తెలంగాణలో ఉండే ముఖ్యమైన గౌడ సంఘాలు గత ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఫలితం ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నీరా కేఫ్ను ఏర్పాటు చేసుకోవడం ఒక శుభదినం. మరి ఒకరోజు కట్టెలమ్మిన చోటనే పూలు అమ్మినట్టు గత సీమాంధ్ర పాలనలో 2004లో కళ్ళు దుకాణాలు రద్దు చేసి హైదరాబాదు తర్వాత ముఖ్యమైన నగరాల్లో కళ్ళును నిషేధించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. అదే 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి సంతకం కళ్ళు దుకాణాల మీద పెట్టి మరి కళ్ళు దుకాణం తెరిపించడం, ఈ ప్రాంతంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వారికి దక్కుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతంలో చెట్టు పన్నును రద్దు చేయడం, దాంతోపాటు ఎక్స్గ్రేషను ఈరోజు రైతులకు ఏ విధంగా రైతు బీమా ఇస్తున్నారో వారితో పాటు గీత కార్మికులకు కూడా గీతన్న బీమా ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ స్వరాష్ట్రంలో ఈ ఆత్మగౌరవంగా ఈ నీరు అమ్ముకోవడం అనేది నిజంగా గౌడన్నల యొక్క ఒక గొప్ప ఆత్మగౌరవ దినంగా ఈరోజు మేము భావిస్తున్నాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనం ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఈ గౌడ గీతన్నలకు తన శక్తి మేరకు ఏదడిగినా కూడా కాదనకుండా మనకు వాళ్ళు వరాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌడ సంఘాల తరపున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి యొక్క ఉన్నతికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మరి బీమా కూడా ఇస్తున్నారని చెప్తున్న సందర్భం, అలాగనే చెట్లు కూడా పెట్టిస్తున్నారు. మరి గిరికతాళ్ళు అక్కడక్కడ మరి ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే గిరికతాళ్ళు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ఈత వనాలు పెంచిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఇప్పటికే మనకు పాలకుర్తి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లో గిరికతాళ్ళను కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. మరి ఇప్పటికే హరితహారంలో పెంచిన ఈత చెట్లు కళ్ళు బారడం కూడా జరుగుతుంది. గౌండ్ల యొక్క వీరత్వం కలిగినటువంటి సర్దార్ సర్వై పాపన్న మరి సినిమా కూడా తీసి మరి గౌండ్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గౌండ్ల కోసం నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ దృష్టి కావచ్చు ప్రతిపక్ష దృష్టిలో ఉండి మాట్లాడుతున్నటువంటి సర్దార్ సర్వై పాపన్న సినిమా తీసినటువంటి వ్యక్తి పంజాల జయంత్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నీరా కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమంలో వాళ్ళు కూడా పంచుకున్నారు. సో వారిని మరికొన్ని చెప్పండి సార్, మరి నీరా కేఫ్ల వల్ల గౌండ్ల యొక్క బతుకులు బాగుపడతాయా? నిజంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నీరాతో పాటు అన్ని ప్రోడక్ట్స్ పెట్టిండి ఇక్కడ. అంటే నా దృష్టిలో రోజుకో 10 లక్షల రూపాయల కలెక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గౌండ్లకు కళ్ళు ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే ఏప్రిల్ మే నెలల కళ్ళు అమ్ముడు పోకపోతే ఇంటి నిండా కుండలలో మేము కళ్ళు పోసి పెట్టుకుంటాం.
అది ఎవరు తాకపోయేసరికి కళ్ళు ఏం కుడిలో వరవచ్చేది. ఇప్పుడు ఈ నీరా ఏం చేస్తుందంటే కలెక్షన్ సెంటర్లను పెట్టి ఆ కళ్ళును కానీ ఈత కళ్ళును కానీ తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తుంది. కాబట్టి గౌండ్లోళ్ళు కళ్ళును కుడిలలో పోసే రోజులు ఇక అయిపోయినాయి. వాళ్ళు ఉత్పత్తి చేసిన కళ్ళును నీరా చేసి ఇక్కడ బిజినెస్ చేస్తారు. కాబట్టి ఇది మంచి కాన్సెప్ట్, లొకేషన్ మంచిగా ఉంది, అన్ని విధాలా బాగుంది. కాబట్టి సక్సెస్ అవుతుందని చెప్పి నేను కోరుతున్నాను. సో వృత్తి నుంచే చాలామంది బయటకు వచ్చారు, కళ్ళు గీసే వాళ్ళ లేరని ఒక కామెంట్ ఉంది, దీన్ని ఎలా చేయాలి? అయితే ఒకటి చెప్తా గవర్నమెంట్కు, చచ్చిపోయినాక 5 లక్షలు ఇచ్చి కాదు బిడ్డ. ఓ కేటీఆర్, చచ్చిపోయినాక 5 లక్షలు ఇచ్చి కాదురా బేట. కేటీఆర్ బతుకున్న గీతా కార్మికునికి 5 లక్షలు ఫిక్స్డ్ చేయడానికి కుదరదు. అమ్ముంటే 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? 6 సంవత్సరాల తర్వాత నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి ఆయనకు, గీతా కార్మికుడు. మళ్ళా ఆయన తదనంతరం 20-30 చచ్చిపోతే కూడా 5 కోట్ల రూపాయలు వస్తాయి. అటువంటి పని చేసే చేత కాదు. కానీ ఆయనకి 10 లక్షలు ఇస్తా, ఈయనకి 10 లక్షలు ఇస్తా, ఆయనకి 3 ఎకరాలు ఇస్తా, చచ్చిపోయినాక 5 లక్షలు, ఇది ఎందుకు ఆ చేతగాని పనులు? చేసే పని ఉంటే ఇట్లా చేయరి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. ఓకేనా? సో మరి ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఓపెన్ అవుతున్నటువంటి ఎప్పటి నుంచో గౌండ్ల సోదరులందరూ ఎదురు చూస్తున్నటువంటి నీరా కేఫ్ ఈరోజు మరికొద్ది క్షణాల్లో ఓపెనింగ్ అవబోతుంది కేటీఆర్ చేతుల మీదుగా. మరి ఎప్పటి నుంచో గౌండ్లకు ఇచ్చినటువంటి హామీ విరసనల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఈరోజు ఓపెనింగ్ అవుతున్న సందర్భంలో గౌండ్ల సోదరులు, గౌండ్ల సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది, కార్పొరేటర్లు కూడా రావడం జరిగింది. సతీష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతోటున్నారు, వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా లబ్ధి చేకూరే అవకాశం? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాస్తవానికి కులవృత్తులు, నిర్వీర్యమైన కులవృత్తులను రక్షించింది ఎవరంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని ఘనంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో కులవృత్తులను నాశనం చేయడంతో పాటు గౌడ సంఘానికి చెందిన గౌడ కులస్తుల యొక్క అసోసియేషన్లను కూడా, కళ్ళు కంపౌండ్లను కూడా బంద్ చేయడం జరిగింది. ఆనాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు పద్మారావు గౌడ్, స్వామి గౌడ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభ్యర్థించి సిటీలో కంపౌండ్లు తెరవాలని కోరడంతో ఇమీడియట్లీ కంపౌండ్లు తెరిచి, తెరవడమే కాకుండా చెట్ల పన్ను రద్దు చేసి వారి యొక్క జీవనోపాధికి ఉపయోగపడ్డారంటే నిజంగా ఈరోజు తెలంగాణలో గౌడ్స్, ముఖ్యంగా గౌడ్స్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. అందులోనే భాగంగా అప్గ్రేడ్ అవుతూ తెలంగాణ ప్రజలకు ఆరోగ్యప్రదాయనిగా నిలుస్తూ ఆరోగ్యంతో పాటు గౌడ్స్కు యొక్క ఉపాధి కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఆరోగ్య ప్రధాని నీరాని కూడా నీరా కేఫ్ అని ఒక మోడర్న్గా కార్పొరేట్ రేంజ్ హోటల్లో రేంజ్లో ఈరోజు ఓపెన్ చేయడం నిజంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేయడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటిది ఇది ఆరోగ్యాన్ని ప్రధాని కాబట్టి కాన్స్టిట్యున్సీల వారీగా, డివిజన్ల వారీగా కూడా సక్సెస్ కాగానే ఇవ్వాలని కోరుతూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ మా గౌండ్ల యొక్క కులవృత్తిని కూడా ముందు కూడా ఇంకా బలపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మా కులవృత్తి గౌడ్స్ తరపున. నిన్ననే ఏదైతే రైతు బీమా ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా రైతు బీమా వర్తించేలాగా గౌడన్నల బీమా కూడా వర్తించినందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఎక్సైజ్ శాఖల చుట్టూ, ఆ శాఖల చుట్టూ చనిపోయినాక బీమా రావాలంటే చాలా కష్టమయ్యేది. ఇప్పుడు చనిపోయిన 10-15 రోజుల్లోనే రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మా కులవృత్తిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ జై తెలంగాణ. రైట్. సో మనం చూస్తూనే ఉన్నాం, మరికొద్ది క్షణాల్లో మరి నీరా కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమానికి కేటీఆర్ కూడా రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా చాలా అవమానం పడ్డాడు గౌండ్లు, వాళ్ళని కళ్ళు కంపౌండ్లు మూసేయడం కావచ్చు, ఎక్సైజులు దాడులు చేసి ఇబ్బంది పెట్టడం కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడన్లకు బాగా చేస్తుందనే విధంగా గౌడ్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అంబర్పేట కార్పొరేటర్ మరి విజయ్ కుమార్ గౌడ్ గారు ప్రసన్నమవుతున్నారు. వారిని అడిగి మరి నిజంగానే లబ్ధి చేకూరుతుందా వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మక దినము. ఎందుకంటే ఇవాళ గౌడ్సే కాదు, బీసీ వర్గాలు కూడా అందరూ గర్వించదగ్గ దినము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ, అన్ని విధాలుగా ముందుకు వెళ్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు బీసీ వర్గాలకు అన్ని కుల వృత్తులకు కూడా చేయూతనిస్తూ, అలాగే ఇవాళ గౌడ్స్ కూడా అంతకుముందు హయాంలో, కాంగ్రెస్ హయాంలో కళ్ళు కంపౌండ్లు మూసేశారు. మళ్ళీ ఎక్సైజ్ దాడులు బాగా జరిగేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు కేసీఆర్ గారు కళ్ళు కంపౌండ్లు తెరిపించి గౌన్ల వృత్తి వాళ్ళు కళ్ళు గీసుకోవాలి, వాళ్ళు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే కూడా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గీతా కార్మికులందరూ తన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే కూడా బీమా పథకం కూడా విడుదల చేయడం జరిగింది కళ్ళు గీత కార్మికులకు. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఈ నీరా, మన శ్రీనివాస్ గౌడ్ అన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నీరా కేఫ్ ఓపెన్ చేయాలని, నీరా కూడా మంచిదని, ఎందుకంటే కళ్ళు అంటే ఏదో అపోహాలు ఉంటాయని దాన్ని తొలగించడానికే ఈ నీరా కేఫ్
ఓపెన్ చేయడం జరుగుతుంది. కళ్ళు వల్ల కూడా క్యాన్సర్ లాంటి రోగాలు, నీరా వల్ల కూడా చాలా రోగాలు తగ్గుతాయని మనము జరుగుతున్నాం. దానికి మన ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే కేటీఆర్ గారికి, కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా V3 ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు హైదరాబాద్లో నీరా కేఫ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఇది మా గౌడ జాతికి ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నీరా అనేది మనిషి లోపల ఎంత మనం తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండేటువంటిది ఈ నీరా. పూర్వీకులు దీన్ని ఒక మంచి అదీన్గా వాడేవారు, అంటే ఎంత సురాపానకం అని పిలిచేవారు. తద్వారా దాదాపుగా ఈ నీరా వల్ల, అదేవిధంగా తెల్లగల్లు వల్ల కిడ్నీస్ రాళ్ళ విషయం లోపల కానివ్వండి, ఇంకా ఇతరత్ర క్యాన్సర్, ఇవన్నిటి నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ప్రజలందరూ ఈ నీరా అనేది ఒక మంచి ఆరోగ్యానికి మంచి ఔషధంగా భావించి మీరందరూ ఈ నీరాను వాడాలని చెప్పి, తాగాలి, రోజు తాగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ఒక స్వామికి తవేం బాబు మళ్ళా దీని మీద ఉన్న దుష్ప్రచారాలు పోవాలని స్వామీజీల అది ఉద్దేశం అర్థం చేసుకోండి దయచేసి. ఒకటి గుర్తు పెట్టుకోండి, వివిధ కుల సంఘాల పెద్దలారా, గౌడ సోదరులారా, మొదటి నుంచి కూడా నీరు అనగానే దీనిపైన దుష్ప్రచారం చేసి ఈ జాతి గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేసినట్టు కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు చేసిండ్రు. ఇది వేదామృతం, ఇది అమృతం లాంటిదని చెప్పినా కూడా కర్ణాటక నుంచి పెద్ద పెద్ద పీఠాలు నడిపినటువంటి పీఠాధిపతులు మా పరమానంద స్వామీజీతో పాటుగా నాగలింగ స్వామి, నిశ్చల నిరంజన స్వామి, బసవమూర్తి స్వామి, కుంభార స్వామి, శివానంద స్వామి, వీళ్ళు జీవితాలను సర్వం త్యాగం చేసి జాతి గురించి మఠాలు నడుపుతున్నటువంటి మహనీయులు. వీళ్ళు డాక్టర్లు చెప్పింది కరెక్టు, సైంటిస్టులు చెప్పింది కరెక్టు. ఇది స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైనటువంటి భూముల నుంచి నీరు తీసుకొని 70, 100, 500 ఖచ్చితంగా ఇది సాహస సిద్ధమైనటువంటిది. మేమున్నాం, ప్రకృతిని కాపాడుతాం అని చెప్పి వచ్చినటువంటి స్వామీజీ అందరూ కూడా పేరు పేరున వారికి పాదాభివందనం. ఈరోజు వాళ్ళు తాగిన తర్వాత అందరం శ్రీనివాస్ యాదవ్ అన్న, మరి మా ఆంజనేయులు గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు అందరం తాగిన తర్వాత మా చైర్మన్, తర్వాత సభ ఎక్కువసేపు ఏమి ఉండదు. దయచేసి ఇది అయిన తర్వాత లోపల నీరా కేంద్రం మిషన్ ఇంకా ఓపెన్ కాలే, ఈ తొక్కిసలాట నుంచి రావడం జరిగింది. ఇది అయిన తర్వాత 15 నిమిషాల్లో ఒక 2-3 మాట్లాడతాం. అయిపోయిన తర్వాత లోపల నీరా మిషన్ దాన్ని ఎంత సైంటిఫిక్ ఉందో
ఎంత సైంటిఫిక్గా ఉందో అంత సైంటిఫిక్గా ఉంది, మీరు చూస్తారు కనుక దయచేసి మరి తరతరాల నుంచి వచ్చినటువంటి వృత్తి, లక్షల మంది వేల మంది చనిపోయిన ఈ వృత్తిని నమ్ముకొని బాగు చేసేటువంటి వాళ్ళను ఆత్మగౌరవం, గౌరవ ఆత్మగౌరవ ప్రతీకగా ఇది ఉండాలని నిన్ననే గీతా కార్మికులకు రైతు బీమా మాదిరిగా బీమాను కూడా అమలు చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు కనుక ఇంకా ఎన్నెన్నో సాధించాలి. వైన్ షాప్లలో రిజర్వేషన్ దేశంలో ఎక్కడ లేదు. వీరాకేఫ్ ఇంత పెద్దది భారతదేశంలో ఎక్కడ లేదు. ఇది కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఇలా గవర్నమెంట్లకు జీవితంలో మరి ఎవరు ఊహించినటువంటిది ప్రమాద బీమాతో పాటుగా ఈరోజు నీరా కేంద్రాన్ని స్థాపించి ఇది మా తరతరాల నుంచి వచ్చినటువంటి వృత్తి. వేల మంది లక్షల మంది చనిపోయిన వృత్తి నమ్ముకుని బతుకుం మేము. ఆత్మ గౌరవానికి ప్రతీకగా గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా, ఇక్కడనే సెక్రటరీ సాక్షిగా, బుద్ధుడు సాక్షిగా ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారు అనిపిస్తూ గౌరవ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి అండదండతో ఈరోజు మనం అందరం తలెత్తుకొని తినేటట్లు, అరే కళ్ళు కాంపౌండ్ అంటే పేదల డ్రింక్ కాదురా, ఇది బిడ్డ దీనిలో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. నీరా అంటే నాన్ ఆల్కహాల్ లేని డ్రింక్ రా, ఇది స్వచ్ఛమైనటువంటిది ఇది అని చెప్పేటట్లు, మనల్ని అవమానపరిచిన వాళ్ళని చెంప పళ్ళమని కొట్టేటట్లు, మనల్ని ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా అవమానించినటువంటి జాతులను ఈరోజు వాళ్ళందరూ కూడా తెలిసేటట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇవాళ కేసీఆర్ గారి అండతో శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, మా కుల పెద్దలు పేరు లోపైన అందరూ క్షమించాలి. మా కుల పెద్దలు, సంఘ పెద్దలు, అధ్యక్షులు, జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ముఖ్యంగా మా ఎక్సైజ్ అధికారులు, మా టూరిజం అధికారులు 6 నిమిషాలు కృషి చేసి దీన్ని విజయవంతంగా చేస్తామని చెప్పినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గారు వాళ్ళకి ఛాన్స్ ప్రెసిడెంట్ ఛాన్స్ ఇవ్వమ్మా ప్లీజ్. సార్ ముందు వీడియో జై నీరా, జై నీరా. ప్యూర్ తేనె, తాటి తేనె, ఇదే ప్యూర్ తాటి బెల్లం, ఇదేమో షుగర్, పంచదార, తాటితో తయారు చేసిన షుగర్, ఇదేమో ఇది బూస్ట్ బెల్లం, తేనె, షుగర్, ఇది ఈత తేనె, తాటి తేనె, 2 కలర్ వేరే అనిపిస్తుంది. షుగర్ పేషెంట్లకు చాలా మంచిదన్నారు. చాలా వరకు ఇది గొప్ప ఔషధం. ఇది తిన్న వాళ్ళకు చాలా మంది సైంటిస్టులు ఏం చెప్పారంటే ఇది వాడిన వాళ్ళకు క్యాన్సర్ కూడా రాదు, షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, నరాల బలహీనత ఉన్న పోతుంది. అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఔషధం ఇది. అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి చాలా మంచిది. పుట్టిన పిల్లల నుంచి వయసు ముసలి వాళ్ళ వరకు కూడా ఇది వాడచ్చు అని చెప్పినటువంటి గొప్ప ఔషధం నీరా ఉత్పత్తులు అన్నీ కూడా. కనుక దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్క సోదరుడు
శ్రమ కోర్చినటువంటి వృత్తిదారులందరూ కూడా ఏదో ఒక జీవితంలో ఒక్క రోజైనా సరే ఈ నీరా కేఫ్లో ఉండి అరే వారవా ఇది మన ఆత్మగౌరవ ప్రతీక, ఇది మనల్ని అవమానించిండ్రు, మన దుకాణాలను అవమానించిండ్రు, మన దండవేస్తులను అవమానించిండ్రు, మన ముత్తదారులు అవమానించిండ్రు, కార్మికులు అవమానించిండ్రు, కానీ ఇలా తలెత్తుకొని గౌరవంగా తిరుగుతున్నాం. వైన్ షాపులలో మావే రిజర్వేషన్లు వచ్చినాయి. సర్దార్ సర్వాయి పాపని విగ్రహం ఇక్కడ పెట్టుకుంటున్నాం ట్యాంక్ బండ్ పైన. ఈరోజు నీరా కేఫ్ ప్రతి ఒక్కరికి తాపి దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మొత్తం మీరే పంపితే కూడా ఒక్కొక్కరికి 1000 మందికి అని చెప్పి దీని యొక్క ఔషధ గుణాలు చెప్పాలి, మన జాతి గొప్పని చెప్పాలి. సర్వరోగ నివారణ ఇది బెల్లం, ప్యూర్ బెల్లం. ఇది ఛాయలో వేసుకున్నా రోగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాటి బెల్లం తినొచ్చు. బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. దగ్గు ఉన్న వాళ్ళు కూడా తింటే దగ్గు తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. భోజనంతో పాటు ఖచ్చితంగా నీరు కూడా ఆపి వాళ్ళను దీని టేస్ట్ చూపించాల్సిందిగా మరి చెప్తున్నా. థ్యాంక్ యూ. స్వామీజీ నలుగురు స్వామీజీలు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళు తెలంగాణ వచ్చారు. వారికి పాదాభివందనం.